ఏమైందిరా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదు పప్ప, ఊరికే ఇలాంటి మాటలు నాకు చెప్పకు. మొన్న వచ్చి ఏదో బిజినెస్ పెడతాను అన్నావు. ఇదే మాట అమ్మ వచ్చి అడిగితే ఏం చేస్తావు అన్నావు. ఒకటి చెప్పు, మొన్న క్వశ్చన్ ఎందుకు అడిగావు అసలు? రీసెంట్గా ఫ్రెండ్స్ని కలిశాను కదా, అందులో ఒక అమ్మాయికి ఇదే ప్రాబ్లం వచ్చింది. తన బాయ్ ఫ్రెండే తన ప్రపంచం అనుకున్న అమ్మాయికి ఒకరోజు ఆ అబ్బాయి మాటల్లో అర్థమైంది ఏంటంటే, పెళ్ళాయాక తను బయట ఏ వర్క్ చేయకూడదని, ఇంట్లోనే మిగిలిపోవాలని. తర్వాత గొడవ పడితే ఓకే అన్నాడంట. కానీ ఇంకా తన మైండ్లో వైఫ్ అంటే గ్రిప్లో పెట్టుకోవాలి, కంట్రోల్ చేయాలన్న థాట్సే ఉన్నాయని తెలిసాక ఆ అబ్బాయిని వద్దనుకుంది, వదులుకుంది. మంచి పని చేసింది. నిజంగా అమ్మాయి చేసిన పని కరెక్టేరా. లేదంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న అబ్బాయితో ఫ్యూచర్ అంటే ఎవరికైనా కష్టమే కదా. అంతే అంటావా పప్పా? అడ్జస్ట్ అయిపోవాల్సిందిగా. తనేం ఓవర్ థింక్ చేయలేదు కదా. ఓవర్ థింకింగ్ ఏంట్రా? లైఫ్ షేర్ చేసుకోవాలన్న అబ్బాయి విషయంలో ఆ మాత్రం ఆలోచించకపోతే ఎలా? ఇక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పేదైనా ఉంది అంటే, ఇందాక నువ్వు అన్నావు కదా, తన బాయ్ ఫ్రెండే తన ప్రపంచం అనుకుని బతికేసిందే అని. అసలు తను అలా అనుకునే ముందు తనకంటూ ఒక ప్రపంచం ఉందని మర్చిపోతే ఎలా? తన మీద తనకే ప్రేమ లేకపోతే వేరే వాళ్ళకి ప్రేమను ఎలా ఇస్తుంది? నేను చెప్పేది ఒకటేరా, తన ఇష్టాలని ఒకరి కోసం వద్దనుకుంటే ఎప్పటికీ వదిలేసుకున్నట్టేరా. సో తను ఈ డెసిషన్ తీసుకోవడం అబ్జల్యూట్లీ కరెక్ట్. సరే, నీ కిందికి వెళ్తాను. హ్మ్. నువ్వు చెప్పిన కథలో ఆ అమ్మాయి నువ్వు కాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ నువ్వే అయినా ఇక్కడితో ఆగిపోవు అనుకుంటున్నా. నేను చేసింది కరెక్టే అని మా పప్ప కూడా అన్నాక నేను ఇంకా రవి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదనిపించింది. కానీ నేను ఆలోచించాల్సిన విషయం ఏమైనా ఉందంటే అది దొరాతో ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయించాలని. లోన్ ఇప్పిస్తా అని తనకి హోప్ ఇచ్చా. ఒక హోప్ ఇచ్చి వదిలేయడం అనేది ఎంత పెయిన్ఫుల్లో నాకు తెలుసు. అలాంటి పెయిన్ దొరాకి నేను ఇవ్వాలనుకోవట్లేదు. సారీ దొరా, ఐమ్ రియలీ వెరీ సారీ. అయ్యో, సారీ ఎందుకులేండి. మీరేం చేస్తారు? మీరేం ఆలోచించుకొని రెస్ట్ తీసుకోండి. రేపు కలుద్దాం. కష్టపడదాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. రేపటి నుంచి మన లైఫ్లు మారిపోబోతున్నాయిరా. రే రాజా, ఫోన్ సైలెంట్లో పెట్టరా. మోగుతుంది నాది కాదురా, నీది. ఆ రింగ్ టోన్ నీదే. మీరా గారు చెప్పండి. నేను మీరుండే ప్లేస్కే వస్తున్నాను. ఈరోజు మీ ప్లేస్లోనే కలుద్దాం. మేముండే ప్లేస్కా? సరే అండి. రే రాజా, లేవరా, మీరా వస్తుందంట. మీరా వస్తే తలకేసుకొని రుద్దుకోరా. లేవరా. రేయ్, ముందు నువ్వు ఆ గోడ మీద ఉన్న అల్ట్రా ఎయిర్ కండిషనర్ అండర్వేర్ తీసి లోపల పెట్టుకో. అమ్మాయి చూస్తే దడుచుకుంటుంది. లే 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 లే. హాయ్. కూర్చోండి. గట్టిగానే ఉంటుందండి, కూర్చోండి. మీరు ఇంత త్వరగా లోపల దాకా ఎలా? ఈ స్ట్రీట్లో మీ పేరు చెప్పగానే చెప్పేశారండి మీ ఇల్లు ఎక్కడని. చెప్పారా? కూర్చోండి. ఐమ్ సారీ అండి, నేనే కదా మీకు ఎక్కువ హోప్స్ ఇచ్చేసాను. రవితో ఇంకా నా స్టోరీ ఎండ్ అయిపోయింది. ఈ టైంలో మీకు ఇస్తాన లోన్ గురించి అడగలేను. అడిగినా ఇస్తాడన్న నమ్మకం లేదు. సో ఏమనుకోకండి.
అయ్యో పర్లేదండి, నేను అర్థం చేసుకోగలను. నీకన్నీ అర్థమవుతాయి, కానీ పెళ్లి విషయంలో లైన్ క్లియర్ అయిన విషయం మాత్రం అర్థం కాదు. నన్ను తిట్టుకుంటున్నారా? అయ్యో లేదండి, మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాం? వీడేదో టెన్షన్ పడుతున్నాడు అంతే. టెన్షనా? ఎందుకు? అది కాదండి, నేను ఓ విషయం అడుగుతాను, ఏమనుకోరుగా? ఆహా, ఏమనుకోనండి. పక్కా మీరేమనుకోవద్దు మరి. పక్కా ఏమనుకోనండి, చెప్పండి. అంటే ఇందాకటి నుంచి నా 99 రూపీస్ టీ షర్టు మీ కాలు కింద వేసి తొక్కేస్తున్నారు. ఓ. కొంచెం కాలు తీస్తారా ప్లీజ్? ఇది టీ షర్టా? అయ్యో పర్లేదు పట్ట పర్లేదు పర్లేదండి. పట్ట అనుకున్నానండి. అయినా మీ తస్కరించట సొల్యూషన్స్లో 1 lakh శాలరీ ఇస్తారన్నారు కదా, మీ రూమ్ ఏంటి ఎలా ఉంది? ముందు 10K ఇస్తారండి, రిమైనింగ్ తర్వాత ఇచ్చేస్తారండి. తర్వాత ఇస్తారా? తర్వాత అంటే ఎప్పుడు ఇస్తారు? ఏదైనా బ్యాంకు దొంగతనం మీతోనే చేయించి మళ్ళీ ఆ డబ్బులు మీకే ఇస్తారా? అసలు ఎలా నమ్ముతారండి ఇవన్నీ? వేరే ఏమైనా చూసుకోవచ్చు కదా. చూసుకుందామనే ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసాం, అందులో క్యాషియర్ పోస్ట్ నేను తీసుకుందాం అనుకున్నాను, ఎంతలో మీరు హ్యాండ్ ఇచ్చారు. మీరేమనుకోకండి, వాడికి ఏం మాట్లాడాలో తెలియక అలా అనేసాడు. ఉన్నదే అన్నాడుగా. నేను మీకు మాటిస్తున్నా, పక్కా నేను మీకు సపోర్ట్గా ఉంటాను. నేను కూడా ఇది పెడదాం అది పెడదామని చాలానే అనుకున్నాను, బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒక చిన్నదైనా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. షూర్లీ ఐల్ హెల్ప్ యూ బోత్. సరే ఉంటాను. సరే అండి. నీ అబ్బా, నీకు నోరు అసలు అదుపులో ఉండదా? నీకు మొత్తానికి నోరుండదా? ఆ రవిగడు వెళ్ళిపోయినప్పుడు నీ లవ్ గురించి చెప్పొచ్చు కదా. కొన్ని పరిచయాలు ఇలా మిగిలిపోవడమే కరెక్టరా. ఇప్పుడే ఒక రిలేషన్షిప్లోంచి ఇబ్బంది పడుతూ పడుతూ బయటకు వచ్చింది, మళ్ళీ నేను అందులోకి తీసుకెళ్ళాను. ఇప్పుడిప్పుడేరా ఆ అమ్మాయి తనకు నచ్చిందేదో చేసుకోవడం మొదలుపెట్టింది. తను అలానే ఉంచుదాం. పప్పా, ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏం హారిక, ఎలా ఉంది మా అమ్మాయి నర్సరీ? చాలా బాగుంది అంకుల్. అమ్మా నీ ఫ్రెండ్కి అంతా చూపిస్తూ ఉండు, నేను వెంటనే వస్తాను, సరేనా? సరే ఓకే అమ్మా. పద. సడన్గా ఈ నర్సరీ తీసుకొని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? రవిపై కోపం వలన? అలా ఏం కాదు. ఇప్పటిదాకా నా కోసం నేనేం చేసుకోలేదు, ఇప్పుడు చేయాలనిపిస్తుంది. చూడు, వీటి మధ్య ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇది మా పప్ప వాళ్ళ ఫ్రెండ్దే అంట. వాళ్ళు వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారని ఇది రిమూవ్ చేసేద్దాం అనుకున్నారు. నాకే ఇది చూశాక తీసుకోవాలనిపించింది, అంతేగాని రవి మీద కోపంతో ఏం కాదు. నీకు నిజంగానే రవిపై కోపం లేదా? ఉండాల్సిన అవసరం లేదేమో. ఇప్పుడు బ్రేకప్ అయి విడిపోతే వాళ్ళ మీద కోపంతోనే ఉండాలా? ఇదివరకు నేను అలానే ఉన్నా, కానీ ఉండి ఉండి తెలుసుకున్నా, అదే మనిషితో నేను ఒకప్పుడు ప్రేమలో పడ్డా. హ్యాపీగా ఉన్నాను కదా. ఇప్పుడు అలా లేమని ఆ మనిషిని తక్కువ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏమో, రవి లాంటి పర్సన్ నా లైఫ్లో రావడం వల్లనే నేను యాజ్ అ పర్సన్ బెటర్ అయ్యానేమో. ఎలా ప్రేమించకూడదో తెలుసుకున్నాను. మెయిన్గా నాకు నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలో తెలుసుకున్నాను. రవికి మ్యాచ్ ఫిక్స్ అయిందంట. గ్రూప్లో చూడు, అమ్మాయి బాగుంది. ఏది చూపించు. నీకు బాధగా అనిపించట్లేదా? ఎందుకు?
ఏదో ఒక రోజు తను మూవ్ ఆన్ అవ్వాల్సిందేగా. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్ అని అనుకున్న కొన్ని డేస్కే రవిని మళ్ళీ కలవాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ రవి. వెడ్డింగ్ కార్డ్ కూడా చూశాను, చాలా బాగుంది. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ మీరా, అండ్ థ్యాంక్స్ కూడా. నీ వల్లే నేను ఎలా ఉండకూడదో తెలుసుకున్నా. ఆఫ్టర్ లూజింగ్ యూ నేను ఈగోకి తీసుకున్నా, ఇంకెవరు నన్ను వదిలి వెళ్ళకూడదని. లేటర్ ఆన్ వాళ్ళు వదలకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అలాంటి టైంలో మా ఇంట్లో వాళ్ళు నాకు మ్యాచ్ చూశారు. యాజ్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, టైం తీసుకున్నా కూడా ఓకే చెప్పేశా. అప్పటి నుంచి నాకు ఒకటే భయం, ఈ అమ్మాయి విషయంలో నేను ఎలా ఉండాలి. ఆ టైంలో నువ్వు గుర్తొచ్చావు. నీకు నాకు మధ్య ఏదైతే గొడవలు జరిగాయో మా మధ్య అలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త పడ్డా. నౌ సీ వీఆర్ హ్యాపీలీ గెట్టింగ్ మ్యారీడ్. ఈ సందర్భంగా నీకు ప్రామిస్ చేద్దాం అనుకుంటున్నా మీరా. ఈ ప్రామిస్ ఎప్పటిలాగా బ్రేక్ చేసేదైతే కాదు. నీ విషయంలో నేను చాలా మిస్టేక్స్ చేశాను. నీకు నేను ఇచ్చిన కన్నీళ్ళుని నా వైఫ్కి నేను ఎప్పుడు ఇవ్వాలనుకోవట్లేదు. ఐ ఆల్వేస్ ట్రై టు బి ఎ బెటర్ పార్ట్నర్. బుజ్జులు, హా? నర్సరీ అంతా ఓకే కదా? ఆర్ యూ హ్యాపీ? ఆఫ్ కోర్స్ పప్పా, ఐఎమ్ వెరీ హ్యాపీ. పప్పా, ఏంట్రా? కెన్ ఐ ఆస్క్ యూ అన్ అదర్ హెల్ప్? అడగరా. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, చిన్న హోటల్ పెడదాం అనుకుంటున్నాడు. తనకి లోన్ విషయంలో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ డెంట్ వర్క్అవుట్. తర్వాత నేను చాలా ట్రై చేస్తున్నా, ఏం అవ్వట్లేదు. ఐ రియలీ వాంట్ టు హెల్ప్ హిమ్ పప్పా. కొంచెం మీరు ఏదైనా ట్రై చేస్తారా? ఆ అబ్బాయి మీద నీకు నమ్మకం ఉందా? నేను సక్సెస్ అవుతానని మీకు నా పైన ఎంత నమ్మకం ఉందో అతనిపైన నాకు అంతే నమ్మకం ఉంది. ఫుడ్ బిజినెస్ అంటే త్వరగానే డెవలప్ అవుతుంది, తర్వాత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సరేరా, హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ పప్పా. నేను చెప్పినంత హెల్ప్ చేయకపోయినా కొంచెం వరకు చేయగలుగుతున్నాను. ఓకేనా? అయ్యో, హెల్ప్లో చిన్నది పెద్దది ఏముందండి, అంతా చేంజ్ కోసమే కదా. మా జీవితాలు మారుతాయంటే అంతకన్నా కావాల్సిందేముంది.
ఎక్కడో చదివా మన లైఫ్లోకి వచ్చే ప్రతి పర్సన్ ఒక పర్పస్తోనే వస్తారని. అది నిజమే అనిపిస్తుంది. రవి నా లైఫ్లోకి రావడం వల్లనే ఆపోజిట్ వాళ్ళకన్నా మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకోవడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. దొర వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో అయినా హ్యాపీనెస్నే వెతుక్కోవాలి, మనకు నచ్చిందే చేయాలనే విషయం తెలుసుకున్నాను. దిస్ ఇస్ మీరా అండ్ దీస్ ఆర్ ఆర్ లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్స్.